ఏమైతే తప్ప అయినా నల్ల రేగల్లో తెల్లజొన్న వాళ్ళ తప్ప పంతాయి తప్ప బండి అయినా దీపం తీస్తే దిశంతో ఒకటే కదా తప్ప క్యాష్ రెడీలా తప్ప అవును అమ్మ తల్లి క్యాష్ రెడీ రామ్మా రాను రానంటూనే చిన్నదో వచ్చేటప్పుడు మీ అమ్మకు 5 రూపాయలు ఇచ్చిన 2 రూపాయలు తీసుకొని నాకు 3 రూపాయలు వెళ్ళిపోతా. మీరు శాంతంగా అవునండి 2 రూపాయలు ఇవ్వండి. లోపల ఏదో సప్లై అయిందండి. మీ అమ్మ ఎందుకు అమ్మన్నానుమా? ఏమండి చెప్పండి. మా చిత్ర ఓహో మీ చెల్లెలు చిత్ర గంధపు గింజ పారేసిందంట. ఓహో గంధం గింజ పారేసింది. అయినా మీ చెల్లెలకి ఎన్ని ఏళ్ళు? 11, 12. ఓహో అయితే పలగొట్టిందన్నమాట. ఏం లేదు గంధం గింజ అండి. అయినా పనిలో పని ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు మీ చెల్లెలతో చూసిపోతా. జర కమాన్ పిలుసు. అవునండి ఏం లేదండి నిన్ను చూసినా కదా. అవునండి అదే అండి క్లాస్ రెడీ.
పోజు పెడతా, మీరు పాట పాడండి. పోదు పెట్టండి. పోజు పెట్టండి, గాడులో ఏదో ఒకటి, ఏదో ఏదో పెడతారు కదా. అదే అండి, అదే అండి, అదే అండి, అదే చెప్పండి. అదే నాకు రాదు కదండి. గోకుల కృష్ణ గోపాల కృష్ణ భాగ్యము చాలయ్యా. మీ ఊపు చూస్తుంటే నాకు పాట గుర్తుకొచ్చిందండి. మొదలు నేనంట, కోరస్ మీరు అనాలండి. సరే బావా. మొదటిసారి పండుకుంటే ఎలాగుంటది? ఏమన్నా మొదటిసారి పండుకుంటే ఎలాగుంటది? ఏమన్నా నేను మంచిగా అంటున్నా కదా. అవునండి, మీకు అర్థం కాక మొదటిసారి పండుకుంటే ఏమంటున్నాడు అర్థమవుతుందా? అరే పండుకుంటే పండుకుంటే ఎప్పుడు కుంటేనే ఉంటాయి. చావచ్చు కదా. అరే నాలుగే మందం అండి, అందుకోసం నాలుగే మందం అయింది. సరే అండి, ఇంకా అయినా చిత్రం చెప్పండి. కాదండి చెప్పండి, అడగండి. నా చిత్ర గురించి అడగరా? మా అమ్మ సంగతి ఎందుకండి చెప్పండి. ఆ రంగనాయక్ అంటే రంగనాయక్ కాలు మీద బలాదూర్ అండి. అవునండి, అక్కడ వెయిట్ చేస్తున్నారండి. అవునండి. ఏమండి, మా ఇంట్లో కావాల్సిన అద్దములు ఉన్నాయి. మరి నువ్వు వస్తావా? ఏంటమ్మా నువ్వు చిన్న పిల్లవు జడుచుకుంటావు. వద్దు వద్దు, అయినా ఇద్దరికి ఒకేసారి పనికి రాడు. ఏం చేయాలండి చెప్పి చావండి. అమ్మ ఏమన్నదంటే నీవు అక్క లోపలికి వెళ్ళి ఏం చేస్తారో చూసి నేర్చుకోమని. ఓమో, ఏం చేస్తారో చూసి నేర్చుకున్నదా? అయితే కరోనాప్పుడు తిరుపతి గుడైన మూత ఉండదు కానీ మీ ఇల్లు మాత్రం ఓపెనింగ్ అయింది. అందుకోసారి కదా అమ్మా, చాలా డెవలప్మెంట్ ఉంది. ఏం చేయాలి? కొంచెం ఆగండి, కొంచెం రెస్ట్ తీసుకోండి. కొంచెం రెస్ట్ తీసుకోండి. మీ చెల్లెకి నేర్పిస్తా. అరే నేర్పో. ఏం చెప్పండి. మా చిత్ర చెప్పన్న మీ రంగనాయకి చక్కగా ఒక మాట చెప్పండి. ఇలా ఇలా చెప్పండి. సరే 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 అండి, ఒకసారి ఈ నాటకంలో ఎవరో పుణ్యం కట్టుకున్నట్టుంది. వార్తలు మొదలైనవి. ఏం కదండి, నువ్వు పెద్దమ్మ అవుతున్నావు, నేను పెదనాయన అవుతున్నా. సరిగ్గా చెప్పండి. అది మీరు వార్తలు చేసుకుంటుంది కదా. తగ్గారా సరే చిత్రం ఒకసారి వాక్ చేసి పో. నాకేమన్నాడు బాగా?
అబ్బో 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 ఏం నడుపు కాలు ఇరిగిన గొర్రె కందిసేవ నడిచినప్పుడు ఏం నడుపు సరే ఏదో వెళ్ళు తప్పు దారి మీ ఇంటికి వచ్చినాక కూర్చుంటానండి. సరిగ్గా కూర్చోండి. కొంచెం సర్దేసుకోండి. ఓకే ఓకే ఇప్పుడు కూర్చోండి. ఓకే ఓకే కూర్చున్నా. పడిపోయారా? తప్పదు కదమ్మా. పడిపోయారా? చిన్న పడేస్తారు మీద పడేస్తారు అంతా మీ ఇష్టమే. అంటే మీ ఇష్టం లేదు అంతా మాదే. లేవండి. లేవా? పన్నీర్ రాసుకుంటారా? చాలా మందంగా రాయండి. ఎడవ డబ్బు ఎంత వద్దని ఏ సుఖం అబ్బా నిన్నే కోరి తీరా విడవడికి ఎన్ని రోజులు అయిందో మనసులో పట్టుకోక ముండ చెవుడికి ముండ అదే గట్టి పట్టుకొని రక్తం వస్తుంది కదా ముండ. నేను నీ బిడ్డ మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చి నా చెవుడికి తాగే ముండ. మంచి మంచులకు సాగు వస్తుంది కానీ ఈ ముండకు రాకూడదా? ఎంకంగా చూపిస్తే నా అందం ఎట్ట కనబడతావమ్మా? పైసలు ఇస్తే ముందలంగా అయితే పైసలు ఇస్తే ముందరంగా పైసలు ఇవ్వకుంటే ఇంకా కనిపిస్తారు. తప్పదు అది మీ ఇంటికి ఇంకా వచ్చినాక. ఇదేంటి నేషనల్ హైవే మీద టోగట్ అక్కడ డబ్బులు ఇస్తేనే లేవుతారు. వీళ్ళింట్లో ఉంటే అంతే. డబ్బు దాది ఇస్తా తీసుకో అడ వేసుకోబడి అబ్బా అబ్బా ఇంటికి వచ్చాను.
బాగుంది లంగా నడుచుకుని మంచిగా మామా మామా ఇగో ఇది బాగుంది బావ లంగా బాగుంది బావ ఇది బావ ఇంకా ఇంకా ఇంత దుడ్డ ముక్క కోసి పెట్టుకుని పోతా అయినా ఏంటి మాయ వచ్చిందా మాయ మామా మామా నేను వస్తున్నాను అక్కడి నుంచి అయినా చిత్ర చిత్ర ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నోడే దేవుడు నేను నీ లంగ కింద ఉంటా